హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను చింతపండు పులిహోర వేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సినవి పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, శనక్కాయ పప్పులు, ఎండుమిరపకాయలు, చింతపండు పులుసు, తగినంత ఉప్పు, పసుపు. ఇక్కడ నేను ముందుగా అన్నం కూడా ఉడికించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టి బాండిల్లో మనకు కావాల్సినంత ఆయిల్, కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేగాలి కదా చింతపండు గుజ్జు. ఆయిల్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకునేసి ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం చిట్టపట్లు ఆడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళతో కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత శనక్కాయ పప్పులు కొంచెం నేనైతే ఎక్కువగానే వేసుకున్నాను. మా పిల్లలకి, మా వారికి శనక్కాయ పప్పులు పులిహోరలో శనగపప్పులు ఎక్కువ ఉంటే చాలా ఇష్టం వాళ్ళకి, అందుకు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే మీరు అన్నీ వేసుకోవచ్చు. మా పిల్లలు నేను ఎన్ని వేసినా మా వారు మళ్ళీ వేస్తూనే ఉంటారు, అందులో ఇంకొంచెం వేయి అంటూ. అందులో నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. మీకు ఎన్ని కావాలో మీరు అన్నీ వేసుకోవచ్చు. అవి కొంచెం బాగా వేగాలి ఫ్రెండ్స్. శనక్కాయ పప్పులు కొంచెం ఆయిల్లో వేగితేనే బాగుంటాయి, లేదంటే అవి పచ్చివాసన వస్తాయి, బాగోదు. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొన్ని ఎండుమిరపకాయలు కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు. మనం కారం తినే వాళ్ళతో మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాం, అందుకే నేను ఎక్కువగానే వేస్తాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అవి ఎంత బాగా వేగాలి, అవి ఎంత బాగా పచ్చిమిరపకాయ అన్నీ బాగా వేగితేనే మనకు బాగా టేస్ట్ ఉంటుంది, ఎక్కడి నుండి బాగోదు. అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చి కరివేపాకు అయితే చాలా బాగుంటుంది. ఆప్షనల్, మనకు పచ్చి కరివేపాకు లేదు అన్నట్లయితే మనం ఎండు కూడా వేసుకోవచ్చు. తర్వాత తగినంత పసుపు, ఉప్పు కూడా అందులోనే వేసుకోవాలి ఫ్రెండ్స్. అది వేసుకొని బాగా కలుపుకోవాలి. అది బాగా కలిపిన తర్వాత అవి బాగా వేగనిచ్చి అవంతా బాగా ఉడికిన తర్వాత మనం అందులోనే ఇప్పుడు ఇంకా చింతపండు కూడా ఫ్రెండ్స్. ఇప్పుడు అవంతా బాగా వేగాక మనం అందులోనే చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వేసాను, ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయిపోయింది, సారీ, అందుకు నేను చూపించలేకపోయాను. అది వేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకునేసి మనం స్టవ్ను బాగా ఉడకనివ్వాలి దాన్ని. అలాగే మనం సిమ్లో పెట్టుకునేసి ఉడికించుకుంటూ ఉంటే అది బాగా గొజ్జు అంతా దగ్గరకు పడి తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. అలాగే మన గొజ్జు కూడా దగ్గర పడుతుంది. అందులో చాలా ఒక 10 మినిట్స్ వరకు మనం సిమ్లో పెట్టుకొని దాన్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అది ఉడికిన తర్వాతనే మనకు బాగా దగ్గర పడుతుంది. దగ్గర పడుతున్న తర్వాత టేస్ట్ వస్తుంది. అది కూడా చూసారు కదా ఫ్రెండ్స్, బాగా దగ్గర పడింది, ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు నేను దించుకొని ఇంకా అందులో రైస్ కూడా వేసుకుంటాను. నేను ఇప్పటి వరకే చేశాను కొద్దిగా. మీరు ఇంకా కావాలంటే మీరు ఎక్కువ చేసుకొని నిలువ కూడా ఉంచుకోవచ్చు. ఇది నిలువ కూడా ఉంటుంది 10-15 డేస్. చూసారు కదా ఫ్రెండ్స్, అంతా మిక్స్ చేసాము. ఇంకా మేము తింటున్నాము ఇక్కడ. మేము ఆల్మోస్ట్ మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారంటే మేము అందరం కలిసి కిందనే కూర్చొని తింటాం మధ్యాహ్నం టైంలో, నైట్ టైంలో. మా హస్బెండ్ లేరంటే పిల్లలు తినిపించిన తర్వాత మళ్ళీ నేను తింటాను. ఇంకా అందులోకి నేను క్యాలీఫ్లవర్ ఫ్రై కూడా చేశాను ఫ్రెండ్స్. అది వేసుకొని తింటున్నాము. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. ప్లీజ్ మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.